నమస్తే వ్యూయర్స్. ఈరోజు ఏప్రిల్ 14వ తారీఖు ఒక మహానుభావుడి వర్ధంతి. వీరిని మనం స్మరించుకుందాం. వీరు ఒక పండితులా, లేకపోతే ఇంజనీరా, లేకపోతే ప్రధానమంత్రా, ఏది కాదు. వీరు తెలుగు వాళ్ళైనప్పటికీ కన్నడ వాళ్ళు మా వ్యక్తి అంటారు, బీహార్ వాళ్ళు మా వ్యక్తి అంటారు, పూణే నాసిక్ వెళ్తే మా వ్యక్తి అంటారు. మన దేశ ఎల్లలు దాటి సేవలు అందించారు. విశ్వానికే విశ్వేశ్వరుడయ్యాడు. వారే మన భారతరత్న సార్ ఎం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. సార్ పుట్టిన గ్రామానికి వచ్చాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే సార్ పుట్టిన ఇల్లు. ఈ పైన డిజైన్ మొత్తం సార్ చేయించారంట. ఇంకా మీకు ఆశ్చర్యపోయే విషయం చెప్పనా, ఈరోజు సార్ వంశస్థుల్ని మన ఛానల్లో మీకు, మన తెలుగు ఛానల్లో మన తెలుగు ప్రజలకు పరిచయం చేస్తున్నాను. సో వాళ్ల మాటల్లోనే సార్ బాల్యము, విద్యాభ్యాసం, సార్ ఒడిదుడుకులు, సార్ ఇంజనీర్గా ఎలా అయ్యారు, ఎక్కడ చదువుకున్నారు, సార్ సాధించిన విజయాలేంటి, ఇక్కడ మీరు చూస్తున్న సంగ్రహాలయం అంటే మ్యూజియం, ఈ మ్యూజియంలో సార్ సాధించిన విజయాలు అన్నీ ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడెళ్ళి మనం చూసేద్దాం. మీకు ఒకటి చెప్పనా, ఒక గురు శిష్యుల మధ్య ఒక మంచి బ్యూటిఫుల్ రిలేషన్ ఉంది. సార్ గురువు గారు 2 గిఫ్ట్స్ ఇచ్చారు, వెబ్స్టర్ డిక్షనరీ అలాగే గోల్డ్ కప్స్. అవి కూడా లోపల వెళ్ళి చూద్దాం ఉందో లేదో. ఓకేనా? నమస్తే వ్యూయర్స్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ముత్తాతలు ప్రకాశం జిల్లా మోక్షగుండం గ్రామ వాస్తవ్యులు. అంటే దాదాపుగా 300 సంవత్సరాల క్రితం మోక్షగుండం గ్రామంలో ఉన్న శివ దేవాలయానికి ప్రధాన అర్చకులు. అప్పట్లో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉండడం వలన పూట గడవడమే కష్టంగా ఉండేది. బ్రతుకు తెరువు కోసం ఆ గ్రామం నుండి నెల్లూరు జిల్లాకు, అనంతపురం జిల్లాకు వలస వెళ్లారు. అనంతపురం నుండి కర్ణాటక రాష్ట్రం చిక్బళాపూర్ జిల్లాలో ముద్దినహళ్లి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. విశ్వేశ్వరయ్య గారు తన తమ్ముడి కుమారుణ్ణి దత్తత తీసుకున్నాడు. అతని కుమారుడు అంటే మనవడు మోక్షగుండం సతీష్ సార్ ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నారు. వారితో ముఖాముఖి ప్రత్యేక ఎపిసోడ్లో విడుదల చేస్తున్నాం. ఈరోజు సంగ్రహాలయం అలాగే విశ్వేశ్వరయ్య గారి సమాధిని దర్శించుకుందాం. చెప్పండి సార్. ఇది ఒరిజినల్ చైర్ సార్ కూర్చున్న చైర్. కూర్చొని చైర్. ఓకే ఓకే. ఇక్కడ సార్ ఇవన్నీ అవార్డ్స్ సార్? లే, అది నా దగ్గర వచ్చింది. ఓకే. ఇది ఒరిజినల్ కిచెన్. సారే డిజైన్ చేశారంట కదా దీనికంతా? లేదు, ఫస్ట్ మడ్. ఓకే. ఆమె రెనోవేట్ చేసి 1910లో చేస్తున్నారు రెనోవేషన్ ఫుల్. ఓకే. ఇది అంతా ఒరిజినల్ 1910 అది. ఈ కిటికీ వాకిలు ఎంత ఇది చేపించింది సారేనా? డిజైన్ కూడా చేసింది సారే? చేసింది. ఓకే. అవును, చాలా బాగుంది సార్. చల్లగా ఉంది చూడండి. ఇంత ఎండగా ఉంది, ఇంత చల్లగా ఉంది అసలు. ఇక్కడ ఏమీ లేదు అనుకున్నారు. ఇక్కడ ఏం లేదు. ఇది ఒరిజినల్ ఇట్లా ఉండింది కిచెన్ అంతా. ఇక్కడ చట్నీ దానికి వాళ్ళమ్మ ఇక్కడ రుబ్బేది. అవును, రుబ్బేది, చట్నీ రుబ్బేది. ఓకే. అవును. ఇక్కడ ఇది స్టవ్. అవును, స్టవ్ లేదు, ఇది వుడ్ పెట్టి. అవును. ఇది సార్ వాళ్ళు ఉంటున్న వంటగది. అప్పట్లో వాళ్ళమ్మ ఇక్కడే వంట చేసేది. ఎంత వైబ్స్ వస్తున్నాయి కదా చూస్తుంటేనే మనకు. ఆయన చేసిన విజయాలు తలుచుకుంటూ ఈ ఇంటిని చూస్తుంటే ఎంత గ్రేటెస్ట్ లెజెండరీ పర్సనాలిటీ కదా విశ్వేశ్వరయ్య గారు. రండి సార్, సంగ్రహాలయం వెళ్దాం. విశ్వేశ్వరయ్య గారు కూర్చుంటున్న సోఫా అంట. అప్పట్లో ఈ సోఫా మీద కూర్చునేవారంట. నేను కూడా కూర్చుంటా. ఆయనలో ఒక 1% అన్న ఇంటెలిజెన్స్ వస్తుందేమో. సార్ గివ్ మీ స్ట్రెంత్. ఇప్పుడు మ్యూజియంకి వెళ్దాం, సంగ్రహాలయం చూడడానికి వెళ్దాం. రండి. ఇది స్ట్రీట్ ల్యాంప్. ఇదే ల్యాంప్ ఇక్కడ ఉండింది. ఈ బస్ పోల్ ఉందే అక్కడ ఉండింది. బట్ ఇప్పుడు రెక్టివ్ అంతా రిపేర్ చేసి చేస్తున్నాము. ఓకే. ఇట్లా ల్యాంప్ ఇలా కింద కూర్చొని సార్ చదివారు. అవును.
ఫైనలీ మొత్తానికి సంగ్రహాలయం చూడడానికి వచ్చేస్తున్నాము. ఇప్పుడు మ్యూజియం లోపల సారు సాధించినటువంటి విజయాలన్నీ చూద్దాం. చూడండి విశ్వేశ్వరయ్య గారు ఎంతటి ముఖ వచ్చేస్తుంది చూడండి సార్కి. ఈయన జిడి నాయుడు అని ఇండస్ట్రియల్స్ కోయంబత్తూరులో. అండ్ ఆయన ఏం స్పెషాలిటీ అంటే ఆయన ఫస్ట్ బస్ సర్వీస్ కోయంబత్తూరులో స్టార్ట్ చేస్తున్నారు. ఏం సార్? బస్ సర్వీస్ ఓకే కోయంబత్తూరులో. అండ్ సీడ్లెస్ పపాయ రీసెర్చ్ చేస్తున్నారు ఈయన. ఓకే యా ఈయన మా ఇండస్ట్రీస్ మినిస్టర్ ఏంటి. ఓకే సిద్ధిలింగయ్య. ఓకే రండి. ఇది విజిటింగ్ కార్డ్ సార్. సార్ విజిటింగ్ కార్డ్ సార్. ఇది వాళ్ళ మదర్ది పాత్రలు. ఓకే రాగి పాత్రలు అప్పట్లో. రాగినా ఇడ్లీ రైస్. ఓకే అన్నం చేసే పాత్రలు. మైసూర్ ల్యాంప్ స్టార్ట్ చేసినప్పుడు ఇది వచ్చింది. ఓకే భద్రావతి ఐరన్ స్టీల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ గణపతి ఉంది. అది అది ఉంది అక్కడ చూపిస్తాను. ఇదంతా గిఫ్ట్స్ వచ్చింది కంప్లీట్. అది టైప్ రైటర్. ఇక్కడెవరు సార్? రాజా మహారాజా నాల్వడి కృష్ణాచార్య గారు. ఎన్నెవరు రాజు సార్? ఆయన 26th రాజు కింగ్. 26th. ఓకే ఇది భారత రత్న ఇక్కడ ఉంది. ఇస్తున్నారు ఎవరు సార్? ఆయన రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ప్రెసిడెంట్. రాజ్యాంగానికి కూడా ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నారు. ఫస్ట్ ఇది ఈ చిన్న భారత రత్న ఈ పార్టీస్ మీటింగ్స్ పోయినప్పుడు ఆ పాకెట్లో కనిపిస్తుంది, కొంచెం పాకెట్లో చేయవలసిండే. ఇట్లా పెట్టి చేయవలసింది అది. సో అప్పుడు తెలుసు ఈయన భారత రత్న అని. ఓకే యా ఇది ఆయన పాస్బుక్. ఏం సార్ ఆస్తి పత్రాలు? పాస్బుక్ పైకి తీసుకెళ్ళి పైన తీసుకెళ్ళి. సార్ ఇది ముద్దెనహಳ್ಳಿలోనే ఇది నంజన్గూడ్లో మైసూర్ దగ్గర. విజిట్ ఆఫ్ దివాన్ సార్ ఎం విశ్వేశ్వరయ్య టు ఓకే నంజన్గూడ్ మున్సిపాలిటీ. ఓకే మైసూర్లో ఇది. ఇది ఒరిజినల్ ఫోటో. సో దీని ఆధారంగా మీరు పెయింట్ చేయించారా? సూపర్, సెల్యూట్ టు యూ సార్. ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారం దివాన్కి ఫోటో తీయకూడదు ఉండే. నో ఫోటోగ్రాఫ్స్ అప్పుడు ఆ రోజుల్లో. ఓకే ఈయన ఏం చేస్తున్నారు, ఎవరు ఈ నారాయణరావు చేస్తున్నారు, ఇంటి ఎదురు రూఫ్ మీద నిలిచి ఫోటో తీసింది. అగేన్స్ట్ రూల్స్ వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఉండింది ఈ ఫోటో. ఓకే ఎక్కడో మార్చి ఆటని తీశారు ఫోటో. ఓకే ఇదంతా సర్టిఫికేట్స్ ఇచ్చినారు. మైసూర్ కింగ్ కృష్ణరాజు. నాల్వడి కృష్ణరాజు. ఇది మదర్ అమ్మ వెంకటమ్మ అని. ముట్టుకోవచ్చు సార్? ఈయన తమ్ముడు హైకోర్టు జడ్జ్. మేము మా ఫాదర్, మేము వీళ్ళ మనములు. సో వీళ్ళు మిమ్మల్ని వీరిని దత్తత తీసుకున్నారు. ఓకే సేమ్ రిజెంబ్లెన్స్ అట్లాగే ఉంది కదా సార్? అవునవును. ఓకే వీళ్ళది ఏ ఊరు సార్? ఇక్కడ బెంగళూరేనా? నా ఫాదర్ది బెంగళూరు. ఓకే దయవిಟ್ಟು ముట్టబేడి బ్రో ఒక లైన్ తీవా సార్. ఇవన్నీ ఏంటి సార్? అన్నీ ఇది డ్యూరింగ్ ఇది టాటా ఐరన్ అండ్ స్టీల్ది స్టార్టింగ్. జంషెడ్. ఓకే
ఇది ఏమిటా ఇదంతా ఇది యూజ్ చేస్తూ ఉండ్రి ఏమంటే లెటర్ పెట్టేదానికి ఓకే, ఇట్లా ఇట్లా అంటే అఫీషియల్ లెటర్స్, పర్సనల్ లెటర్స్ అంతా పెట్టేదానికి ఉండింది. ఇది నా ఫోటో. మీరా? ఎంత అదృష్టం సార్, ఇట్లాంటి గొప్ప వాళ్ళ దగ్గర ఉన్నారు. నెహ్రూ గారు, నెహ్రూ గారు మన దేశ మొదటి ప్రధానమంత్రి గారు, రాజగోపాలాచారి. ఈ సన్నివేశానికి ఒక చిన్న కథ ఉంది. ఈ సమయంలో నెహ్రూ గారు 20 నిమిషాలు ఆలస్యం రావడం వల్ల ఒక దేశ ప్రధాని 20 నిమిషాలు ఆలస్యంగా వస్తే ఈ దేశం 20 ఏళ్ళు వెనకబడుతుంది అని చెప్పి అన్నారంట. ఆ మాట విన్న నెహ్రూ గారు వెంటనే అతని దగ్గరకు వచ్చి ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్పారంట. అంతటి గుడ్ రిలేషన్ ఉండేది వీళ్ళ మధ్యన. ఇది ఫస్ట్ ప్రొడక్షన్ గణపతి భద్రావతి ఐరన్ అండ్ స్టీల్ది. ఓకే, ఫస్ట్ ప్రొడక్షన్ ఇది. ఏమిట ఇది గ్లాసెస్ అంతా యూజ్ చేస్తుండ్రి. పెన్ గ్లాస్, ఐ గ్లాస్, అది ఐ గ్లాస్ నీళ్ళు వేసి రాత్రి. ఇది తెలిసింది సార్. సార్ ఎవరు సార్? జయచామరాజేంద్ర వడియార్, మహారాజా ఆఫ్ మైసూరు, కింగ్. ఓకే, ఆయన. చెక్స్ ఇష్యూడ్ బై సార్ మిర్జా ఇస్మాయిల్ గారు, సార్ ఎం విశ్వేశ్వరయ్య, బట్ నాట్ బ్యాంక్డ్ బై గుండప్ప. ఓకే, ఇందాక ఇంటర్వ్యూలో సార్ చెప్పారు కదా, గుండప్ప స్కాలర్, పోయెట్, కన్నడ పోయెట్, అతను ఎన్కాష్ చేయలేదని చెప్పి. అంతటి దరిద్రంలో కూడా ఆయన అలాగే బతికారు, ఎథిక్స్ వాల్యూస్ ఫాలో అయ్యారు. సార్ ఇచ్చింది ఒక రెస్పెక్టెడ్గా ట్రీట్ చేశారు. ఈ చెక్కే అది ఎంత గ్రేట్ కదా. మీర్జా ఇస్మాయిల్ గారు కూడా ఈరోజు బెంగళూరు డెవలప్ అవ్వడానికి ఆయన కూడా ఒక రీజన్. బెంగళూరు బృందావన్ గార్డెన్. సో ఎప్పుడైనా ఇస్మాయిల్ గారి గురించి కూడా మనం చెప్పుకుందాం. ఆయన బయోగ్రఫీ కూడా మీకు మన ఛానల్లోనే చెప్పాను. ఇక్కడ జాతకం ఉంది, విశేష గారిది జాతకం, హారోస్కోప్. సార్ హారోస్కోపా? వాళ్ళకి ఎందుకు లేండి సార్, ఉన్నతులు. ఇది పాస్పోర్ట్. సార్ పాస్పోర్టా? సార్ పాస్పోర్ట్ 945666 పాస్పోర్ట్. అది బ్రిటిష్ పాస్పోర్ట్. ఓకే, ఇది కార్తిక్, ఇటు రావా కార్తిక్. ఇది యాక్చువల్లీ పాలిటెక్నిక్లో చేస్తూ ఉండ్రి. అప్పుడు ఈయన హుబ్లీ ధారవాడ ఆయన ప్రొఫెసర్, ఆయన పిలిచి చెప్పినారు, బాగుందా, కరెక్ట్గా ఉందా, మీ ముఖం ఇట్లా ఉందా అని. ఓకే అనే వరకు ఆయన రిలీజ్ చేయలేదు అది. ఓకే, అవును. ఇక్కడేం సార్? అది గోపాల్ బాగ్, జిడి గోపాల్ ఈంది, జిడి నాయుడుది. అది జిడి గోపాల్. ఎం విశ్వేశ్వరయ్య అండ్ మాస్టర్ జిడి గోపాల్. ఎవరు సార్ జిడి గోపాల్? కోయంబత్తూరు సన్ ఆయన. ఇప్పుడు ఉండారు, కోయంబత్తూరులో ఉండారు. జవహర్లాల్ నెహ్రూ మొదట వచ్చారు, ఆ తర్వాత మోడీ గారే ఇద్దరు ప్రధానమంత్రులే ఇక్కడ ఇప్పటివరకు వచ్చారు. మొదటి జవహర్లాల్ నెహ్రూ, ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు. ఇక్కడ ఉంది చూడండి, మొదట ప్రధానమంత్రి, ఇప్పుడున్న ప్రధానమంత్రి, నెహ్రూ గారితో ఒక ఫోటో, మోడీ గారితో ఒక ఫోటో. కార్తిక్ ఇట్రా సార్. మీ ఫ్యామిలీనా సార్? మా ఫ్యామిలీ, నా వైఫ్, మా. ఏం చేశారు సార్ మేడం? డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, హెచ్పీలా. ఓకే, మేడం హౌస్ వైఫ్ సార్? హౌస్ వైఫ్. గ్రేట్. ఈ బుక్స్ ఏముందో అంతా చదివినారు. మేడ్ ఇన్ జపాన్, మార్క్ చేస్తారు. చార్లెస్ డైకెన్స్, డోంట్ బి టైర్డ్, టామ్ సావర్ అబ్బో, టామ్ సేయర్ అబ్బో. ఓకే, కామన్ సెన్స్, బిజినెస్ లీడర్షిప్, మ్యాన్ అండ్ సొసైటీ, వాట్ లైఫ్ షుడ్ మీన్ టు యూ. ఓకే, ఫెయిత్ అండ్ ఫియర్ ఫర్ మీ, పబ్లిక్ స్పీకింగ్ ఫర్ బిజినెస్ మ్యాన్, సిడ్నీ ఎఫ్ విక్స్. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఫోటో చూడండి, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, అలాగే సార్ ఎం మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి ఫోటో.
ఆ కింద వరకు క్యాప్చర్ చేయవా? బుక్స్ ఉన్నాయి, లిస్ట్. ఈ బుక్ నేమ్స్ అన్నీ ఎవరికైనా బుక్ రీడర్స్ ఉంటే మీరు చదవచ్చు. కొంచెం ఇక్కడ ఈ పై ఫోటోలో చూడండి, కృష్ణరాజసాగర డ్యామ్. సార్ నిర్మించినటువంటి డ్యామ్ ఇది. సార్ కన్స్ట్రక్షన్లో బ్లూ ప్రింటు మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం ప్లానింగ్ ఇచ్చారు సారు. ఈ నీటి పారుదల వల్ల, ఈ నీటిని నిల్వ ఉంచుకోవడం వల్ల కొన్ని వేల కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు ఉపాధి హామీగా లభించాయి. రైతులు పొలాలు పండించుకుంటున్నారు, పంటల్ని పొలాల్లో పండించుకుంటున్నారు. ఇప్పటికీ విశ్వేశ్వరయ్య గారి నామాన్ని చెప్పుకునే వాళ్ళు భోజనం చేస్తారంట. అంత చిరస్మరణీయంగా ఉండిపోయాడు మన భారతీయుల్లో. అంతా యూజ్ చేసింది. కాట్, ఫ్యాన్, హీటర్, వాకింగ్ స్టిక్, అన్ని రేడియో అంతా యూజ్ చేస్తున్నాడు. సార్ పడుకునే బెడ్. ఈ హీటర్ ఈ పొత్తుకు వర్క్ అవుతుంది. ఇది దివాన్ డ్రెస్. ఓకే సార్, ఇది ఉతకడానికి ఒక సిస్టమ్ ఉండేదంట. ఏమంటే అఫీషియల్ ఫంక్షన్కి వేసుకపోవాలి, ఇది కంపల్సరీ. అవును, ఇదే వెబ్స్టర్ డిక్షనరీ చెప్పాను కదా, ఇదే ఏ పదానికైనా అర్థం ఉంటుంది. సార్ ఇది ఓన్లీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేటా? ఇంగ్లీష్ టు ఇంగ్లీష్. ఓకే. నేను మీకు చెప్పాను కదా, గురువు చార్లెస్ వాటర్. ఈ గురువు చనిపోయాక కూడా తనకిష్టమైనటువంటి గోల్డ్ కర్వ్స్ని వాళ్ళ భార్యతో లండన్ నుండి సార్కి ఇవ్వమని పంపించారంట. వెబ్స్టర్ డిక్షనరీ. గురు శిష్యుల మధ్య ఎంతటి గ్రేట్ రిలేషన్షిప్ ఉందో చూడండి. సో అప్పట్లో ఇట్లా నంబర్లు తిప్పేది. పాత సినిమాలో ఇట్లా నంబర్లు మనం చూస్తుంటాం కదా, ఆ ఫోన్ ఇది. సార్ ఇదేంటి సార్? అది ఇది లేక్ 5 పూణే, కడకవాస్. ఇప్పుడు కడకవాస్ లాటామంటారు. ఇది ఒక షిప్ ఉండింది ఆయన. ఏం సార్? షిప్ విశ్వేశ్వరయ్య పేరు. ఇప్పటికీ ఉందా సార్? తెలీదు, బట్ ఫోటో ఉండింది. ఓకే ఓకే. ద ఆల్ఫాబెట్ ఆఫ్ సక్సెస్. హెచ్ఏఎల్. ఓకే. ఏరోనాటికల్ ఏరోనాటిక్స్. హిందుస్థాన్ ఎయిర్క్రాఫ్ట్ బెంగళూరు. ఇది సార్ మీరు సార్. ఓకే. సో ఇందాక చెప్పా కదా, మీర్జా ఇస్మాయిల్ గారు బెంగళూరు నగరాన్ని, మైసూర్ నగరం అభివృద్ధి పడడానికి ఈయన కూడా ఒక కారణమని. సో మీర్జా ఇస్మాయిల్ గారు విశ్వేశ్వరయ్య గారికి ఒక గ్రేట్ బాండింగ్ ఉంది. అది ఎప్పుడైనా మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. సార్ ఎంబీ ఈజ్ ద మోస్ట్ లవ్డ్ కన్నడిగా. ఇది నేను చెప్పా కదా, కన్నడ వాళ్ళు దే లవ్డ్ హిమ్ ఎ లాట్. తెలుగు వాళ్ళు మనమని క్లెయిమ్ చేస్తారు, నాసిక్లోకి వెళ్తే మా వాళ్ళని క్లెయిమ్ చేస్తారు. సో ఇతను అందుకే వాళ్ళ నాన్న ముందే ఆలోచించి ఇతను విశ్వానికి, సమాజానికి సేవ చేస్తాడనే విశ్వేశ్వరుడు అయ్యాడని కనిపిస్తుంది నాకు క్లియర్గా ఇక్కడ ఇన్ని చూస్తుంటే ఆయన అచీవ్మెంట్స్. ఇదే విశ్వేశ్వరయ్య నాట్ అట్ హోమ్. ఓకే, ఇంత నేను చెప్పలేను, కొంచెం సమయం కావాలి. ఇది బెంగళూరు ప్రెస్. బెంగళూరు ప్రెస్ క్యాలెండర్స్ చేస్తారు కర్ణాటకలో. ఏమంటే అది ఎట్లా అయింది ఆ క్యాలెండర్ అంటే, మహారాజుల సిస్టర్ అక్క బిడ్డ కూతురికి పెండ్లవుతుండే. ఇన్విటేషన్ జాకెట్ ప్రింట్ చేసేటప్పుడు వాళ్ళు దీనికి లండన్కి పోయినారు. ఈ బెంగళూరు ప్రెస్ది లండన్కి పోయినారు. లండన్కి పోయి అడిగినారు ఏమి అని. అప్పుడు ఏం చేస్తున్నారు, లండన్లో ఉన్నప్పుడు క్యాల్కులేట్ చేస్తున్నారు. ప్రింటింగ్ కాస్ట్ లండన్లో ప్లస్ ఫ్రైట్ అక్కడి నుంచి షిప్లో రావాలా. లండన్ టు బాంబే షిప్, బాంబే నుంచి మైసూర్ దీంట్లో
లారీలో రావాల్సింటే ఎంత అవుతుంది, కాస్ట్ ఆఫ్ అంత కాస్ట్, ప్రింటింగ్ ప్రెస్ కొంటే ఎంత అవుతుంది అని. ఓకే. సో ఎప్పుడు ప్రెస్ కాస్ట్ చీప్గా వచ్చింది, అప్లై చేస్తున్నారు బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీకి. ఇలేదు బ్రిటిష్ పర్మిషన్ ఇలేదు. ఎలా అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఎప్పుడు ఇది వీళ్ళు యాంటీ బ్రిటిష్ ప్రాపగాండా ప్రింట్ చేస్తారు, వీళ్ళకి ఈకూడదు అని. సో జర్నలిజాన్ని చేతిలో ఇవ్వలేదు. చెప్పినారు ఇట్లా లేదు, ఇట్లా ఇన్విటేషన్ ప్రింట్ చేసిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్ ఇచ్చినారు. ఈ బడ్జెట్కు ఈ ప్రెస్ 100 years స్థాపించింది విశ్వేశ్వరయ్య గారు. అవును. కార్తీక్ ఇట్రావా, ఇది చూడండి. సారు ఎన్ని దేశాలు తిరిగాడంటే బర్మింగమ్, యుఎస్ఏ, కెనడా, డెట్రాయిట్, జపాన్, ఇలా నాకు తెలిసినవి కొన్ని, ఇంకా చాలా లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి. అవన్నీ ఎందుకు తిరిగాడంటే అక్కడ ఉన్న ఇంజనీర్స్ ఇన్నోవేషన్స్ ఏమేమని చెప్పి మొత్తం అన్ని తెలుసుకొని వచ్చి ఇక్కడ అవి నిర్మించడానికి అవి సహాయపడ్డాయి. సో ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు కూడా సార్ని ఎంకరేజ్ చేశారు, ఎందుకంటే ఆయన ఇంటెలిజెంట్ కాబట్టి సార్ని ఎంకరేజ్ చేశారు. అందువల్లే ఈరోజు సార్ మన ఒక హైదరాబాద్లో కానీ, లేకపోతే ఒక నాసిక్లో వెళ్తే కానీ, లేకపోతే ఒక పూణేలో కానీ, తర్వాత ఒక మన మైసూర్లో కానీ ఒక డ్యామ్లు నిర్మించడానికి దోహదపడిందని నాకు అనిపిస్తుంది. ఇది బోల్డ్, ఒరిజినల్ బోల్డ్. కార్తిక్ తీసావా? భారతరత్న డాక్టర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, 1860 జననం, 1962 ఏప్రిల్ 14వ తారీఖు కానరాని లోకాలకి వెళ్ళిపోయారు. అతను వెళ్ళిపోయినా కూడా అతను చేసిన సేవలు మన దేశంలో చిరస్మరణీయం. ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్కి సార్ ఒక స్ఫూర్తి, ఒక ఇన్స్పిరేషన్. సో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మీ పిల్లలతో మీరు భోజనం చేసే సమయంలో రాత్రి కానీ మధ్యాహ్నం కానీ పిల్లలతో సార్ అచీవ్మెంట్స్, సారు సాధించినటువంటి విజయాలను చెప్పండి. ఎందుకంటే ఏ మారుమూల పల్లెలో ఏ విశ్వేశ్వరయ్య ఉన్నారో, ఏ అబ్దుల్ కలాం ఉన్నారో, ఏ రామానుజన్ ఉన్నారో తెలీదు. ఈ వీడియో చూసినందుకు ఖచ్చితంగా మీరందరూ మీ ఇంట్లో డిస్కస్ చేస్తారని, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మీకు తెలిసినటువంటి విషయాల్ని జతపరుస్తారని ఆశిస్తున్నాను. ఇట్లా సార్ ఇదేం సార్? ఇది ఆల్ఫ్రెడ్ చార్టర్ శాండల్వుడ్ ఫ్యాక్టరీ స్టార్టింగ్లో, మైసూర్ శాండల్వుడ్ ఫ్యాక్టరీ. ఓకే. బ్రిటిష్ అతను? బ్రిటిష్ అయితే. ఓకే. బట్ పంపించింది కెమికల్ ఇంజనీర్ ఒకరు శాస్త్రి అని, దాన్ని లండన్ పంపించి శాండల్వుడ్ సోప్ ఇట్లా చేయాలి, మ్యానుఫ్యాక్చర్ చేయాలని తెలుసుకొని తాను వచ్చి స్టార్ట్ చేసి ఆయన ప్రొడక్షన్ యూనిట్ ఆయన చూసుకుంటుండే శాస్త్రి అని. ఇప్పుడు మనం మైసూర్ శాండిల్ సోప్స్ వాడతాం కదా, సో ఆ ఫ్యాక్టరీ నిర్మాణానికి మూల స్తంభం సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారే. సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సంగ్రహాలయం చూసాము, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వాళ్ళ వంశస్థుల్ని కూడా పరిచయం చేశాం కదా. ఇప్పుడు మనం వాళ్ళ సమాధి చూడడానికి వెళ్దాం, ఓకేనా? ఏప్రిల్ 14 ఆయన వర్ధంతి కాబట్టి ఈరోజు మనం తప్పకుండా ఆయన సమాధిని చూసి స్మరించుకుందాం. మీకు ఒక విషయం చెప్పాలి, ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళ తండ్రి విశ్వేశ్వరయ్యకు భగీరథుడి కథ చెప్పాడంట. భగీరథుడి కథ ఏంటి? నింగిలో ఉన్న గంగను నేలకు దించిన భగీరథుడి కథ ఏంటి? అతను ఇక్ష్వాకుల వంశం వాడు. ఇక్ష్వాకు వంశస్థుడైన భగీరథుడు తన తాతలు భస్మమైపోయినప్పుడు వాళ్ళ భస్మాన్ని గంగా నదితో తడిపితే వాళ్లకు స్వర్గప్రాప్తి లభిస్తుంది. సో దానికోసం అతను తపస్సు చేసి నింగిలో ఉన్న గంగను నేలకు దించాడు. ఒక 2 నిమిషాల్లో భగీరథుడి కథ తెలుసుకుందామా? ఇక పూర్వం సగరుడు అనే ఒక ఇక్ష్వాకు రాజు ఉండేవాడు. అతనికి 2 భార్యలు, కేసిని, సుమతి. సుమతి ఎవరు? గరుత్మంతుని చెల్లెలు. కేసినికి ఒక కుమారుడు, సుమతికి 60,000 మంది సంతానం. ఇది వీళ్ళు భృగమహర్షితో తపస్సు చేసి ఈ వరాన్ని పొందుంటాడు. సరే, ఇక ఇతను ఏం చేశాడంటే ఒక అశ్వమేధ యాగం, ఒక యాగాన్ని చేసేటప్పుడు వింధ్యాసాత్పుర పర్వతాలు, అలాగే
వాటికి ఎదురుగా ఉన్న హిమాలయ పర్వతాల మధ్య ఆర్య ప్రాంతం అంటారు. ఈ ప్రాంతంలో అతను యాగం చేస్తూ ఉండేవాడు. ఆ యాగం చేస్తున్నప్పుడు ఇక ట్విస్ట్ ఏంటి, ఇంద్రుడు రావాలి. ఇంద్రుడు వచ్చి ఆ యాగాన్ని ఆపాలి. అప్పుడు ఏం చేస్తాడంటే మాయావి రూపంలో ఉంటూ మాయావి రూపంలో వచ్చి ఆ అశ్వాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలిసిన సగరుడు గట్టిగా కోపడతాడనమాట. ఎవరు ఆ అశ్వాన్ని తీసుకెళ్ళింది, వెంటనే ఆ రాక్షసుడిని తీసుకొని రండి, ఒకవేళ ఈ భూమి మొత్తం తిరగండి, ఒకవేళ మీకు కనబడలేదంటే ఆ భూమిని కూడా తవ్వేయండి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. సో ఈ టాస్క్ని ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇస్తాడంటే 60,000 మంది సంతానం ఉన్న సుమతి పిల్లలకి ఇస్తాడు. ఇక మొదటి కొడుకు మనవడు ఉంటాడు అసమంజుడు అని, అతను ఇక్కడే ఉంటాడు, మీరు వెళ్ళండి అని పంపిస్తారు. ఈ 60,000 మంది భూమి మొత్తం వెతుకుతారు ఆ అశ్వం ఎక్కడుంది అని చెప్పి. భూమి మొత్తం వెతికినా దొరకదు. మరి ఇక ఏం చేస్తారంటే భూమిని తవ్వుకుంటూ పోతారు. ఒక చోట ఒక మూల ప్రాంతాన అంటే ఒక పాతాళంలో ఒక మూలన ఒక గుర్రం ఉంటుంది. ఆ గుర్రం మాది అని చెప్పి అక్కడ ఒక కపిల మహర్షి ఉంటాడు. ఆ కపిల మహర్షితో యుద్ధానికి వెళ్తారు. జగత్ ప్రసిద్ధమైన శ్రీ మహావిష్ణువు తన ఒక హూంకారంతో ఆ 60,000 మంది భస్మం చేస్తాడు, చితభస్మం చేస్తాడు. ఇక వాళ్లకు పైలోకాలకు వెళ్ళడానికి ప్రాప్తి ఉండదు, స్వర్గ ప్రాప్తి ఉండదు. ఈ విషయం తెలుసుకున్న సగరుడు అలాగే చింతిస్తూ చింతిస్తూ చనిపోతాడు. ఆ తర్వాత సగరుడి కొడుకు అసమంజుడు, అతని కొడుకు అంశమంతుడు, అతని కొడుకు దిలీపుడు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తారు. ఎవ్వరి వల్ల కాదు. అందరూ తపస్సు చేసినా కూడా వాళ్లకు స్వర్గప్రాప్తి లభించదు. ఇక అతని కొడుకే భగీరథుడు. భగీరథుడు బ్రహ్మదేవుడితో తపస్సు చేసి అతని వరం పొందుతాడు, గంగా నదిని భూమిలోకి దించమని. ఆయన ఒక షరతు చెప్తాడు. సరే, నేనేమో హిమపర్వతానికి చెప్తాను, తన కూతుర్ని అంటే హిమపర్వత కుమార్తె అయిన గంగమ్మకు నేను చెప్తాను, కానీ ఆమెను నువ్వు ఎట్లా అడ్డుకుంటావు, అందుకే శివుణ్ణి ప్రార్థించు అని. వెంటనే శివుణ్ణి తన బొటని వేలితో తపస్సు చేసి శివుణ్ణి అతనితో వరం పొందుతాడు. గంగమ్మ తల్లిని తన జటాజూటంలో నుండి వదిలి భూమిలోకి అంటే ఒక 7 పాయలులాగా ఆ గంగానది చీలుతుంది. ఆ 7 పాయలలాగా చీలిన గంగానది పశ్చిమం ఒకటి, తూర్పు ఒకటి, 3 పాయలు చీలాక ఇంకొక పాయ నది అంటే ఆ గంగమ్మ తల్లి భగీరథుడి వైపుగా వస్తుంది. ఆ భగీరథుడి వైపుగా వస్తూ అతను ఏం చేస్తాడు, భూమి మొత్తం తిరుగుతాడు ఆ చితభస్మం ఎక్కడుందని చెప్పి. చివరిగా పాతాళంలోకి కూడా తీసుకెళ్తాడు. అప్పుడు ఆ గంగా నది ఆ చితభస్మాన్ని తడుపుతుంది. అంటే తర్పణం అంటాం, ఆ తర్పణం చేస్తారనమాట. అప్పుడు ఈ 60,000 మంది తన తాతలకు స్వర్గప్రాప్తి లభిస్తుంది. సో ఈ కథ విన్న మోక్షగుండ విశ్వేశ్వరయ్య అప్పట్లోనే అనుకుంటాడంట, నేను ఇలా వాటర్ డ్యామ్స్ కట్టించాలి, నీటిని నిల్వ చేయాలి అని. చూసారా, ఆ రోజు వాళ్ళ నాన్న చెప్పిన కథ ఈరోజు మనకొక కేఆర్ఎస్ డ్యాము, హైదరాబాద్లో ఉస్మాన్ సాగర్ లేక్, అలాగే హిమయత్ లేక్, ఇవి కూడా ఆయనే కట్టించారు. ఇంకా ఆయన చేసిన సేవలు ఎన్నెన్నో, అన్నీ చెప్పుకుంటూ పోదాం. నేను చెప్పడం ఏంటంటే మన పిల్లలకు మన పురాణాలు, మీరు పురాణాలైనా అనుకోండి, మన చరిత్ర అయినా అనుకోండి, వాటి గురించి మన పిల్లలకు చెప్పండి. ఏ మారుమూల పల్లెలో, ఏ గ్రామంలో ఏ విశ్వేశ్వరయ్య ఉన్నాడో తెలీదు, ఏ అబ్దుల్ కలాం ఉన్నాడో తెలీదు, ఏ రామానుజన్ ఉన్నాడో తెలీదు. మన భారతదేశానికి ఇలాంటి వాళ్ళే కావాలి. ఎందుకంటే మన భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి వాళ్ళు ఒక జిల్లాకు ఒకరు కావాలి. నేను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లలతో రామానుజన్, అబ్దుల్ కలాం, అలాగే ద గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీ విశ్వేశ్వరయ్య గారు వీళ్ళు సాధించిన విజయాలు మీ ఇంట్లో ఒక గ్రూప్ డిస్కషన్ లాగా వాళ్ళతో చర్చించండి. అలాగే ఒక వారం తర్వాత వాళ్ళు ఏం తెలుసుకున్నారో భోజనం సమయంలో లేదా రాత్రి లేదా మధ్యాహ్న భోజన సమయంలో వాళ్ళతో చర్చించండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సమాధి ఇక్కడే. చూసారా, మీకు ఒకటి చెప్పాలి. ఆ రోజు వాళ్ళ నాన్న భగీరథుడి ప్రయత్నం అంటే నింగిలో ఉన్న గంగను నేలకు దించినటువంటి భగీరథుడి కథ చెప్పడం వల్ల ఆయనకు అప్పటి నుండే తనకు నేను ఇలా డ్యామ్స్ కట్టాలి, వాటర్ని అంటే నీటిని నిల్వ ఉంచాలని చెప్పి ఆలోచన వచ్చిందంట. చూసారా, ఒక కథ మనకు ఒక విశ్వేశ్వరయ్యని ఇచ్చింది. సమాధిని చూడడానికి వెళ్దాం రండి. విశ్వేశ్వరయ్య గారు మైసూరు రాజ్యానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు
ఎన్ని సంస్థలు స్థాపించాడో తెలుసా? మైసూర్ సోప్ ఫ్యాక్టరీ, బెంగళూరు అగ్రికల్చర్ యూనివర్సిటీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, మైసూర్ ఐరన్ స్టీల్ వర్క్, మైసూర్ బల్బ్ ఫ్యాక్టరీ. అలాగే ఇతని కాంట్రిబ్యూషన్స్ హిందుస్థాన్ ఏరోనాటికల్లో, అలాగే మైసూర్ కెమికల్ ఫర్టిలైజర్స్, అలాగే మైసూర్ పేపర్ మిల్లో, అలాగే మైసూర్ పెయింట్స్, ఇలా ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక మహనీయుడి గురించి ఈరోజు మనం స్మరించుకుందాం, గర్వపడదాం మన భారతీయుడు అయినందుకు. ఇలాంటి విశ్వేశ్వరయ్యలు నా దేశానికి, ఒక గ్రామానికి రావాలి, ఒక జిల్లాకు కావాలి. అప్పుడే నా దేశం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలకు ఒక స్ఫూర్తి ఇలాంటి వాళ్ళు ఉండాలనేదే నేను నమ్ముతున్నాను గట్టిగా. మీరు భారతీయుల మనస్సులో చిరస్మరణీయులుగా ఎప్పటికీ ఉండిపోతారు. మీరు చేసిన సేవ మాకు, ఈ దేశానికి ఎంతో మేలు చేస్తుంది. వాళ్ళ మాటల్లోనే సార్ గురించి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మీ పరిచయం మా తెలుగు ప్రేక్షకులు. నమస్కారం. నా పేరు సతీష్ మోక్షగుండం. నేను సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గ్రాండ్ సన్. పుట్టింది పెరిగింది వాళ్ళ ఇంట్లోనే. సో 1953 14th April 1962 వరకు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం మేము. So I have a lot of memories of what is my childhood with him, works that he has done, everything else.